శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 23వ రోజు. చామంతి లేదా పసుపు పచ్చ పూలతో తులసిని పూజించి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పొందడం. పురంజయుడు అనే రాజు నాస్తికవాదంతో రాజ్యాన్ని కోల్పోయి కార్తీక మాస 23వ రోజు వ్రతాచరణతో తిరిగి రాజ్యాన్ని దక్కించుకోవడం. స్నానం. కార్తీక మాసంలో 23వ రోజు సూర్యోదయానికి ముందే లేచి నదిలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ, సముద్రంలో కానీ ఏమీ లేకపోతే ఇంటి దగ్గర కానీ నెత్తిమీద ఉసిరికాయ లేదా జిల్లేడు ఆకు పెట్టుకొని స్నానం చేయాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ కారణంగానైనా ఇంతకు ముందు రోజుల్లో స్నానం చేయలేకపోయిన వారు ఈరోజు స్నానం చేసిన దోషం పోగొట్టుకున్న వారవుతారు. పూజ. 23వ రోజున చామంతి పువ్వు లేదా ఏదైనా పచ్చని పువ్వును తులసి కోటలో పెట్టి తులసిని పూజిస్తే అటువంటి వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి చామంతికలు అంటే చాలా ఇష్టం. ఈరోజు సాలగ్రామాన్ని, నర్మదా బాణాన్ని పూజించేవాళ్లు, దానం చేసేవారు కూడా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం పొందుతారు. 12 ఏళ్లు అరణ్యవాసనం చేసిన అనంతరం ఆర్థికంగా తిరిగి బలం పుంజుకునేందుకు ధర్మరాజు కూడా మార్కండేయుని ఉపదేశం మేరకు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి 23వ రోజున సాలగ్రామాన్ని, నర్మదా బాణాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి కుల పురోహితుడు దౌమ్యుడికి దానం చేసి తిరిగి సంపదలు పొందగలిగాడు. శత్రునాశనం జరిగి తిరిగి రాజ్యపాలన చేశాడు. దానం. ఈరోజు సాలగ్రామాన్ని, నర్మదా బాణాన్ని పూజించి వాటిని అర్హులకు దానం చేసిన వారు సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం పొందుతారు. కథ. అయోధ్య నగరాన్ని పురంజయుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన నీచులతో స్నేహం చేయటం వలన వ్రతాచరణలపై ద్వేషం పెంచుకున్నాడు. పూజలు దండగా అనుకున్నాడు. కార్తీక మాస వ్రతాన్ని దూషించాడు. కార్తీక మాసంలో దీపం వెలిగించలేదు, దానం చెయ్యలేదు. పరమ నాస్తికవాదం వచ్చేసింది. ఇతరుల ధనం లాక్కోవడం మొదలుపెట్టాడు. చెయ్యరాని మహాపాపాలు చేసి ఫలితం అనుభవించాడు. ఒకనాడు కాంబోజీ దేశపు రాజు సుదక్షిణుడు అనే బలవంతుడు హఠాత్తుగా 23 అక్షౌహిణుల సైన్యంతో పురంజయుడిపై దండయాత్రకు వచ్చాడు. నాస్తికవాదం పెచ్చరిల్లి ధార్మిక బలం, సైనిక బలం క్షీణించిపోయిన అయోధ్యరాజు పురంజయుడు సుదక్షిణుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. పురోహితుడు సుశీలుడిని వెంట పెట్టుకొని పురంజయుడు అడవికి పారిపోయాడు. నాస్తికవాదంతో ఉన్న రాజు ఏదో ఒకనాడు తప్పక మారతాడన్న నమ్మకంతో ఆ రాజును విడిచిపెట్టక వెంట నడిచిన ఆ పురోహితుడు అడవిలో, మహారాజా చూశావా, సంపదలు పరాక్రమం ఉన్న రోజులలో కార్తీక మాసాన్ని తిట్టావు, వ్రతాలు చేయలేదు, దక్షిణలు ఇవ్వలేదు, ఇతరుల సొమ్మును దోపిడీ చేశావు. ఈ పాపాలన్నీ ఇప్పుడు నిన్ను ఏడిపించాయి. నేను చెప్పినట్టు నడుచుకుంటే నీ సంపదలు, రాజ్యం నీకు తిరిగి వస్తాయి అని బోధించాడు. పురోహిత, మహానుభావుడివి నీవు. నేను ఎంతో నమ్మి సైన్యం అప్పగించిన సేనాధిపతి కూడా యుద్ధరంగంలో తన దారి తను చూసుకున్నాడు. ఏమీ ఇవ్వకపోయినా నువ్వు నా వెంట వచ్చావు. నీవు ఏది చెబితే అది చేస్తాను అన్నాడు రాజు. మన అదృష్టవశాత్తు కొద్ది రోజులలో కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో మనం కావేరీ నది తీరంలో నివసిద్దాం. కార్తీక మాసం 23వ రోజున నువ్వు గురు పూజ చెయ్యి. ఆ తరువాత ఉసిరికాయను నెత్తిమీద పెట్టుకొని తలారా కావేరీ స్నానం చెయ్యి. తులసీ దళాలతోటే ఆ పూట దామోదరుడిని పూజించు. తులసీ దళాలతోటే శ్రీమన్నారాయణుడిని పూజిస్తే శత్రుజయం కలుగుతుంది, సకల సంపదలు వస్తాయి అని సుశీలుడు రాజుకు ఉపదేశించాడు. రాజు ఈ పురోహితుడిని వెంట పెట్టుకొని కావేరీ నదికి వెళ్ళాడు. అక్కడ బస ఏర్పరచుకొని ఆ మాసంలో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో ప్రాతకాలంలో తలారా స్నానం చేస్తూ పురోహితుడు సూచించిన విధంగా అర్చన చేశాడు.
ఈ 23వ రోజు పురోహితుడు సుశీలుడు సంకల్పం చెబుతూ ఉండగా భక్తి శ్రద్ధలతోటి కావేరి నదిలో స్నానం చేసి నదీ తీరంలో దామోదరుడి విగ్రహం పెట్టి గురువుగారు మంత్రాలు చెబుతూ ఉండగా తులసీ దళాలతోటి తాను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాడు. కావేరీ జలంతో గురువుగారి పాదాలు కడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, రాజా, మూర్ఖత్వం విడిచిపెట్టి అత్యంత భక్తితో శ్రద్ధతో నా అర్చన చేశావు. కుల పురోహితుడిని శ్రద్ధగా పూజించావు. అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. కాంబోజరాజు స్వయంగా వచ్చి నీకు తిరిగి రాజ్యం ఇచ్చేస్తాడు. అతడిని మిత్రుడిగా చేసుకో. నీ రాజ్యాన్ని తిరిగి పాలించుకో. ఇక మీదటనైనా కార్తీక వ్రతాలు విడిచిపెట్టకు అని ఉపదేశించాడు. శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని తరించిన పురంజయుడు సాష్టాంగపడి శ్రీహరిని పరిపరి విధాలుగా పూజించాడు. శ్రీ మహావిష్ణువు అదృశ్యమైన వెంటనే అయోధ్య నగరాన్ని ఆక్రమించుకున్న కాంబోజిరాజు సుదక్షిణుడు సైన్యంతో పురంజయుడి దగ్గరకు వచ్చి, మిత్రమా, అజ్ఞానంలో పడి మిత్రుడివైన నీ మీదకు దండయాత్రకి వచ్చాను. నిన్ను ఓడించి అడవుల పాలు చేశాను. నన్ను క్షమించు. పాత పగ అంతా మరిచిపో. ఈ రోజు నుంచి మనం మిత్రులం అని కౌగలించుకొని రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. కాంబోజిరాజు స్వయంగా పురంజయుడిని సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషిక్తుని చేశాడు. పురంజయుడు కృతజ్ఞతతో ప్రతి సంవత్సరం వీలును బట్టి ఒక్కొక్క నదిలో ఒకసారి కార్తీక స్నానం చేస్తూ కార్తీక వ్రతం ఆచరించి తరించాడు. మనం 23వ రోజు పురంజయుడి కథ తప్పక వినాలి. పురం అంటే మన శరీరం. శరీరంలో ఉన్న ఆత్మ పురంజయుడు. ఆత్మ మన శరీరం మీద విజయం సాధించాలి. శుభ ఫలితం. కార్తీక మాసం 23వ రోజు సంకల్పపూర్వకంగా నదిలో స్నానం చేసి గురుపూజ చేసి 108 తులసీ దళాలతో విష్ణువు పూజ, గురుపూజ చేసి గురువుకి లేదా పురోహితులకు యథాశక్తిగా స్వయం పాకం దక్షిణ ఇచ్చిన వారికి, ఈ రోజు దీపదానం చేసిన వారికి సకల దారిద్ర్యాలు తొలగి సంపదలు లభిస్తాయి. పచ్చని పువ్వును తులసి కోటలో పెట్టి తులసిని పూజిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సర్వం కార్తీక దామోదరార్పణమస్తు.